గుజరాత్లో గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:39 లండన్ బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ AI-171 విమానం టేకాఫ్ అయిన 39 సెకండ్లలోనే కుప్పకూలిపోయింది. రన్వే సమీపంలోని మేఘానీ నగర్లోని బీజే మెడికల్ కాలేజీ సిటీ హాస్పిటల్ సముదాయంపై పడి పేలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు ఉండగా 10 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం 240 మంది. వీరిలో భారతీయులు 169 మంది, 53 మంది బ్రిటిష్ వాసులు, 7 మంది పోర్చుగల్ వాసులు, 1 కెనడా పౌరుడు ఉన్నారు. కాగా మొత్తం 239 మంది మృతి చెందారు. ప్రయాణికుల్లో బ్రిటన్లో స్థిరపడిన రమేష్ విశ్వాస్ కుమార్ బుచర్వాడా అనేటువంటి ఒకే ఒక ప్రయాణికుడు మాత్రం గాయాలతో బయటపడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో మెడికల్ కాలేజ్ హాస్టల్లోని 24 మంది మృతి చెందారు. 60 మందికి గాయాలయ్యాయి. వారిలో 5 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ విమాన ప్రమాదంలో సాధారణ పౌరులతో పాటు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ